రంగారెడ్డి జిల్లా శివారు ప్రాంతమైన కోహెడలో ఫ్లాట్స్ ఓనర్లు ఓ ఫామ్ హౌస్ నిర్వాహకుల మధ్య గొడవ దాడికి దారితీసింది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. కోహెడ సర్వే నంబర్ 951, 952లో ఫ్లాట్స్ ఓనర్లకి ఫామ్ హౌస్ యాజమాన్యానికి మధ్య వివాదం ఉంది. కోర్టు తీర్పుతో ఫ్లాట్లు క్లీన్ చేస్తుండగా ఫామ్ హౌస్ నిర్వాహకులు అడ్డుకున్నారు. వాడు చేసుకుంది కూడా కాదు, చేసింది కూడా కాదు. బయట మాది గొడ్డలి బాలరెడ్డి ఆయన కొడుకు ఆయన అల్లుడు. లేకుంటే ఆయన కూడా ఎవిడెన్స్ తీసుకెళ్తున్నాడు. బాలరెడ్డి కత్తితో అటాక్ చేయడానికి వచ్చిండు, తల పగలు కొట్టాడు. అరే ఎంత అన్యాయం రా, మీరు 86 లో కొనుక్కున్నాం మేము. ఈ రెండు గొడ్డలి కత్తి మేము ఇక్కడ కోహెడాలో 951, 952, 954 సర్వే నెంబర్లో 1వ నెంబర్ నుంచి 200 ప్లాట్లు చేశారండి 1986లో. అందులో కొంత ల్యాండ్ ఏం చేసిందంటే సమ్రెడ్డి బాలరెడ్డి అనే అతను 5 ఎకరాల 8 గుంటలకి, కొంతం శేఖర్ రెడ్డి అనే అతను 2 ఎకరాల 20 గుంటలకి ఇల్లీగల్ గా పాస్బుక్లు సంపాదించారు ఓనర్స్. వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు క్యాన్సల్ చేసిర్రు 2009లో. మొత్తము ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్ క్యాన్సల్ చేసిన తర్వాత కూడా ఈ అదేంటి సమ్రెడ్డి బాలరెడ్డి అనే అతను వాళ్ళని ఏ విధంగా మేనేజ్ చేసిండో తెలియదు. రిజిస్ట్రేషన్ చేయించుకోండు. పాస్బుక్లు అయితే ఇప్పటి వరకు రాలేదు. ఎంఆర్ఓ రికార్డులో మాత్రం మొత్తము అన్ని ప్లాట్లనే ఉంది. 86 నుంచి కూడా ప్లాట్లనే ఉంది. మేము వెళ్ళి ఇట్లా ఫెన్సింగ్ వేస్తున్నాడని హైడ్రాలో కంప్లైంట్ ఇచ్చినాం. మేము వస్తే మిమ్మల్ని రానియము, మిమ్మల్ని చంపేస్తా అన్నందుకు హైడ్రాలో కంప్లైంట్ ఇస్తే హైడ్రా వాళ్ళు వచ్చి ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్ ఆఫీస్ నుంచి మొత్తం రికార్డ్స్ తెప్పించుకున్నారు. తెప్పించుకున్న తర్వాత ఇవి ప్లాట్ల అగ్రికల్చర్ ల్యాండ్ అని చూసిరు. ఇది ప్లాట్లే అనేసి తేలిన తర్వాతనే వచ్చి డిమాలిష్ చేసిరు. మొన్న ఫిబ్రవరి 9వ తారీఖు నాడు వాళ్ళు డిమాలిష్ చేసి వెళ్ళిన తర్వాత కోర్ట్ ఆర్డర్ కూడా మాకు 4 నెలల్లో మీరు పాస్బుక్లు ఇవి చూపించాలి హైడ్రాకి, లేని పక్షంలో ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చు హైడ్రా అని డైరెక్షన్ ఇచ్చేసింది హైకోర్టు. లక్ష్మణ్ గారు ఇతను ఇప్పటి వరకు పాస్బుక్ కాదు కదా ఏది చూపించలేదు. వాళ్ళు డిమాలిష్ చేసిపోయినాక మళ్ళీ కన్స్ట్రక్షన్ చేశారు. మొత్తం జాలి వేసుకున్నాడు. మళ్ళీ మేము మొన్న వస్తే 3 రోజుల కింద ఎవడ్రా బోర్డు వీక్తుండు, మరి మీ టైటిల్ ఏమి, మళ్ళీ హైడ్రా కూడా కంప్లైంట్ ఇచ్చిన. వాళ్ళు ఏమంటారు, ప్రతిసారి మీ ఎంబడి ఉండలేం కదా, మీకు కోర్టు ఆర్డర్ వచ్చింది. మాకు రీసెంట్ గా రంగారెడ్డి జిల్లా నుంచి కోర్టు నుంచి డిగ్రీ వచ్చింది, పర్మనెంట్ ఇంజెక్షన్ ఆర్డర్. ఎవరు మిమ్మల్ని పరిపేర్చి వాళ్ళు ఇంజెక్షన్ ఆర్డర్ వచ్చేసింది. ఎవరు మిమ్మల్ని అబ్జెక్షన్ చెప్పేది లేదు, మీరు పొజిషన్ కి వెళ్ళిపోమని వచ్చింది. అందుకనే మేము ఆర్డర్ పట్టుకొని వచ్చింది. వచ్చిన తర్వాత ఇప్పుడు అసలు ఇక్కడ లేనే లేడు. 100కు కాల్ చేసి పోలీసు వాళ్ళు వచ్చి ఇతనికి ఫస్ట్ నుంచి లోకల్ పోలీసులు, ఇప్పుడు కాదండి 11 సంవత్సరాల నుంచి లోకల్ పోలీసులకు 10,000, 20,000 పడేయడము. మేము రాగానే వాళ్ళకంటే ముందు వీళ్ళే ఊరుకొచ్చి ఈడ కేసు ఉందంటే కదా నడవండి మీరు వెళ్ళిపోండి. మరి దీని వెనకాల ఏ రాజకీయ నాయకుడు ఉండా, పోలీసు వాళ్ళు ఉండరా? ఈ పోలీస్ వ్యవస్థని మేనేజ్ చేస్తుండనే మేము కోర్టుకి వెళ్ళినాం. కోర్టు ఏమని చెప్పింది, కోర్టుకి ఈయననే పోయిండు. మళ్ళా మొన్న హైకోర్టుకి వెళ్ళి పోలీసు వాళ్ళు కానీ ఎంఆర్ఓ కానీ ఎవ్వరు ఇందులో ఇన్వాల్వ్ అవ్వద్దు, మాకు లాఫుల్ గానే జరగాలి ఏదైనా గానీ అని ఈయననే తెచ్చుకున్నాడు ఆర్డర్ తెచ్చుకుని. ఇప్పుడు మరి లాఫుల్ గా మాకు ఆయన తెచ్చుకున్న ఆర్డర్ తర్వాత మాకు వచ్చింది, రంగారెడ్డి జిల్లా కోర్టు నుంచి మాకు వచ్చింది ఆర్డర్. మరి మేము లాఫుల్ గానే వెళ్తున్నాం కదా, మాకు లోకల్ పోలీస్ తో పని లేదు, ఎంఆర్ఓతో పని లేదు, లోకల్ పొలిటీషియన్ తో పని లేదు. మేము లాఫుల్ గా వెళ్తున్నప్పుడు మళ్ళీ 100కు ఫోన్ చేసి నేను కొట్టినరు, నన్ను తిట్టిర్రు. ల్యాండ్ కు కొట్టడానికి సంబంధం ఏముందండి? నీకు ఏమైనా పర్సనల్ గా పగ ఉంటే నువ్వు 100కు డైల్ చేయాలి. ఇది సివిల్ మ్యాటర్ లో నువ్వు 100కు డైల్ చేస్తాడు, పోలీసు వాళ్ళు వచ్చుడేంది? ఇప్పుడు రమ్మని ఒకటే, ఎప్పుడు మేము వచ్చినా మమ్మల్ని పిలుస్తారు. మమ్మల్ని పిలిచి ఇగో మా క్యాండిడేట్ మా
అబ్బాయి ఎక్కడ పోయిండు వెంకటేష్ ఇంతకు ముందు ఒకసారి కంప్లైంట్ ఇస్తే పిలిచి మరీ కొట్టిరండి ప్లాట్ ఓనర్ ని. వాడికి కొమ్ము కాసుకుంటా వాడిచ్చిన డబ్బులు తిని, ఏం పేరు అతని పేరు, రామన్ గౌడ్. ఏ ఇయర్ లో మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటా పోతారు ఈ కబ్జా కోరులకి. ఇంతమంది అండగనా అంటే ప్లాట్లో 1000 మంది ఉంటామండి. 200 ప్లాట్లు అన్నప్పుడు ఫ్యామిలీకి 4 వేసుకున్నా అంజాదగా 1000 మందిని కాదని ఒక్కడికి కొమ్ము కాసి లోకల్ పోలీసు వాళ్ళకి ఫోన్లు చేసుకుంటా మీరు వాళ్ళనైతే ఎత్తుకపోండి వాడిని మాత్రం టచ్ చేసి దొంగలెక్క ఇప్పుడు లేనే లేడండి. ముందుకు రండి, మేము ఇప్పుడు మీడియా ముందుకు వచ్చినాము, ఎక్కడికైనా వస్తాం. ఈ ఇన్వాల్వ్ కావద్దండి లోకల్ పోలీసు వాళ్ళు. మా ప్లాట్ల మీద మేము వచ్చినాము, మా సర్వే చేయించి మేము మా దానికి మేము పొజిషన్కి వెళ్ళిపోతున్నాం అంతే. మేము అతన్ని కొట్టాల్సిన అవసరం లేదు. కోర్టే తెలిసేసింది ఇది అగ్రికల్చర్ ల్యాండ్ కాదు, 1986 నుంచి ప్లాట్లు 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 అని చెప్పేసింది. సేమ్ ఇందాక చెప్పిన మేడం లాగానే. సో 7 ఎకరాలు మొత్తం 30 గుంటలు. సో దాంట్లో 5 ఎకరాల 30 గుంటలేమో సమ్మిరెడ్డి బాలరెడ్డి కబ్జా చేసిండు. మళ్ళీ దాని తర్వాత 2 ఎకరాల 20 గుంటలేమో వాళ్ళ తమ్ముడు కబ్జా చేసిండు. సో వాళ్ళ తమ్ముడు ఆల్రెడీ మేము లీగల్కి వెళ్ళినప్పుడు వాళ్ళ తమ్ముడు ఏం చెప్పిందంటే ఇది మొత్తము వ్యతిరేకంగా ఉంది, అంటే మొత్తము ప్రాబ్లం ఉంది, నాకు అవసరం లేదని చెప్పేసి తను భయపడి ఆ ఏదైతే 2 ఎకరాల 20 గుంటలు ఉందో అది విత్డ్రా చేసుకున్నాడు కోర్టులకెళ్ళి. సో ఇప్పుడు ఏదైతే 5 ఎకరాల 20 గుంటలు ఉందో అది కబ్జా చేసింది కదా, అది కూడా రికార్డ్ ప్రకారంగా వాళ్ళ క్లియర్ సంగతి వాళ్ళకు కూడా తెలుసు. సో ప్రతిసారి మేము ఇక్కడికి వచ్చిన తర్వాతకి ప్రతిసారి లోకల్ పోలీసుతో మాట్లాడి రెడ్ గొడ్డలి రాళ్లతో దాడికి దిగాడు ఫామ్ హౌస్ యజమాని, అతని బంధువులు. ఈ ఘటనలో కొందరికి గాయాలయ్యాయి. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. కోయిడా గ్రామ పరిధిలో ఒక వెంచర్ చేసి ప్లాట్లు అమ్మేసిన తర్వాత ఆ ల్యాండ్ను తిరిగి మళ్ళీ వ్యవసాయ భూమిగా మార్చి ప్లాట్లు కబ్జా చేసి ఆ అగ్రికల్చర్ వ్యవసాయం చేస్తున్నట్టుగా ప్లాట్ ఓనర్స్ అందరు కూడా వచ్చి ఈరోజు కోర్టు ఆర్డర్తోనే ఇక్కడికి రావడం జరిగింది. ప్రస్తుతం ఇదే ల్యాండ్ వద్ద ఉదయం గొడవ జరిగింది. గొడవ సందర్భంగా ల్యాండ్ ఓనర్ ఎవరైతే ఉంటారో అతను గొడ్డలు కత్తులు తీసుకొని అతని మనుషులతో వచ్చి దాడి చేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఇక్కడే వాళ్ళు ఉన్నారు. ఏం జరిగిందండి అసలు, మీకు ప్లాట్ ఏంటిది అసలు ఇష్యూ ఏంటిది? యాక్చువల్గా బాలరెడ్డి సమ్రెడ్డి అనే అతను 5 ఎకరాలు 20 గుంటలు అతను ఫెన్సింగ్ 7 దాకా అయితే వేసిండో, ఆ ఫెన్సింగ్ ఆ ఫామ్ హౌస్ అక్కడ ఉన్న స్విమ్మింగ్ పూల్ అవి ఏదైతే ఉన్నాయో ఆడ దాకా తను కబ్జా చేసిండండి. లాస్ట్ ఒక 86లో కొన్న ప్లాట్స్ ఇవి. ఇప్పుడు వచ్చి ఇది అగ్రికల్చర్ ల్యాండ్ ప్లాట్స్ కాదని చెప్తే మేము హైదరాబాద్ దగ్గరికి వెళ్తే వాళ్ళంతా అన్ని డాక్యుమెంట్స్ చూసి ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి అన్ని డాక్యుమెంట్స్ తెప్పించుకొని రిజిస్టర్ ఆఫీస్ నుంచి అన్ని డాక్యుమెంట్స్ తెప్పించుకున్న తర్వాత ఇది అగ్రికల్చర్ ల్యాండ్ కాదు ప్లాట్స్ అని చెప్పి వాళ్ళు వచ్చి డిమాలిష్ చేసిరు మొత్తం. ఆల్రెడీ ఇంతకుముందు ఫిబ్రవరిలో వచ్చి మొత్తం డిమాలిష్ చేసిరు. డిమాలిష్ చేసిన తర్వాత మళ్ళీ వచ్చి వీళ్ళు ఇదంతా ఫెన్సింగ్ వేసి ఇదంతా కట్టిరు. సరే కట్టిన తర్వాత ఈ మధ్యలో ఏమైందంటే లాస్ట్ వీక్ మాకు కోర్టు నుంచి డిగ్రీ వచ్చిందండి, ఈ పొజిషన్స్ మీదే పర్ఫెక్చువల్ ఇంజెక్షన్ వచ్చింది, మాకు ఇంజెక్షన్ వచ్చింది. సో మేము అది వెళ్ళి రంగనాథ్ సార్కి చూపించినాం. రంగనాథ్ సార్కి చూపిస్తే మీకు మంచిగా వచ్చింది, మీది పొజిషన్స్ తీసుకోవచ్చు మీరు అన్నట్టు చెప్పారు. అయితే మేము లోకల్ పోలీస్ ఇక్కడ ఉన్న లోకల్ పోలీసు దగ్గర కూడా వెళ్ళి మేము మాకు ఆల్రెడీ ఇట్లా డిగ్రీ వచ్చిందని చెప్పి ఆ కాపీ వాళ్ళకి సబ్మిట్ చేసి ఒక పిటిషన్ వేసి వచ్చినాం. మాకు ప్రొటెక్షన్ కావాలి, వీళ్ళు మమ్మల్ని రానియట్లేదు, ఈ ల్యాండ్ మాదే అని కోర్టు అప్రూవ్ చేసిన తర్వాత కూడా మమ్మల్ని రానియట్లేదు అని ఒక పిటిషన్ కూడా వేసి వచ్చినాం. వాళ్ళు ఏమన్నారు, సరే మీది ల్యాండ్ మీరు పొజిషన్ తీసుకోండి మీరు వెళ్ళండి అని చెప్పారు వాళ్ళు. అయితే మేము యాక్చువల్ అక్కడ దాకా కూడా పోలేదు, ఇంకా దీంతో ఆయనకు సంబంధమే లేదు ఈ 2 ఎకరాలు ఏదైతుందో. సో ఇక్కడ నుంచి ప్రొక్లేన్ పొద్దున వచ్చింది, ఇంకో మీరు చూసే మార్క్స్ కూడా ఉంటాయి ఇక్కడ. ప్రొక్లేన్ ఇక్కడ దాకా రాగానే వీళ్ళు ఏం చేశారంటే ఇక్కడ నుంచి గొడ్డళ్ళు పెద్ద పెద్ద కత్తులు చాకులు అవి తీసుకొని 4 వచ్చిరండి. 4 వచ్చి ఇక్కడ ఆల్రెడీ ఈడనే జరుగుతుంటే ఇక్కడ దాదాపు ఒక 20-30 మంది నిలబడ్డారు ప్లాట్ ఓనర్స్. మేమందరం నిలబడి ఉన్నాం పొద్దున. మా అందరి మీదికి రాళ్ళు కత్తులు దగ్గర ఇంత పెద్ద కత్తు ఉందండి ప్లస్ గొడ్డలి, దాంతో ఇంకా నరగడానికి చూసిండు. ఒక ఆయనని కింద దోసేసి గొడ్డలతో కొడితే ఇక్కడ తలకి గాయమయ్యి దాదాపు 10 స్టిచెస్ పడ్డాయి. ఇప్పుడు హాస్పిటల్ వెళ్తే ఇప్పుడు ఆయన హాస్పిటల్లో ఉన్నాడు, సీరియస్గా ఉంది ఆయన కండిషన్. దాని తర్వాత చాలా మందికి రక్తాలు గారినాయి చాలా మందికి. ఎవరు ఎదురుగా వస్తే వాళ్ళకి ఆయన ఏమంటుండు, ఒక 3-4 మిమ్మల్ని చంపేస్తే మీరు ఇక్కడ ఎవరికి రారు. చెప్పండి అమ్మా, మీరు ఎప్పుడు కొన్నారు, మీ ఎన్ని ప్లాట్స్ ఉన్నాయి ఇందులో, అసలు ఏమైంది? మేము 2018లో కొన్నానండి. ఫస్ట్ డాక్యుమెంట్ మాత్రం 93లో ఉంది, నాది 954లో ఉంది. అయితే ఇది 951, 952 దీని ఎక్స్టెన్షన్ లేవైతే 954 అండి. ఇందులో నుంచే ఇదే రోడ్డు 40 ఫీట్ రోడే అక్కడికి వెళ్తుంది. అతను రోడ్డు మొత్తం కబ్జా చేసిండండి. కబ్జా చేస్తే అగర్వాల్ సార్ ఏం చేశారు, అమ్మ ఇది ఎప్పటికి తేలుతుందో అనేసి అతనిదే సొంత ప్లాట్ ఒకటి 300 గజాల ప్లాట్ని తీసేసి దీంట్లో నుంచి రోడ్ ఇస్తే మేము పక్క నుంచి వెళ్తున్నామండి. ఇప్పుడు ప్రస్తుతానికి ఇది మధ్యలో ఉంది, ఇటు లేఅవుట్ ఉంది వెనకాల లేఅవుట్ ఉంది, మధ్యలో వచ్చి కబ్జా చేసిండు. సరే ఎన్ని రోజులకైనా వస్తుంది కదా అనేసి మేము అక్కడి నుంచి నడుస్తున్నాము. ఈ మొత్తం గేట్లు బంద్ చేసుకుంటూ అక్కడి నుంచి నడుస్తుండండి. మా 40 ఫీట్ రోడ్ వాడుకొని మేము ఏదైతే రోడ్ తీసుకున్నామో మా సొంత ప్లాటు వదిలేసుకొని దాంట్లో నుంచి నడుస్తున్నాడు. నా దాంట్లో కూడా ముగ్గు పోసాడు.
ఇక్కడ ఎందుకు పోసినాం అంటే ఇది లేఅవుట్ అక్కడ వరకు వస్తుంది. నేను సర్వే చేయించుకున్నాను 951 ఇక్కడ వరకు లేఅవుట్ అయినాక నువ్వెవరు సర్వే చేయించుకోనికి? ఏ సర్వేయర్ ఏ ఆర్ఐ వచ్చి చేసిండో ఇవ్వమనంటే రిపోర్ట్ ఇవ్వట్లేదు. ఇక అన్ని మొత్తం మీద అన్ని ఇల్లీగల్. మీరు చెప్పండి, మీకు గాయం ఎవరు కొట్టారు, మిమ్మల్ని ఎవరు కొట్టారు? బాలరెడ్డి కత్తి తీసుకొని మెడ మీద కొట్టనీకి పోతే పట్టుకున్నాం. మా అన్న ఒక అన్న వెంకటేష్ అన్నకు అని చెప్పేసి మెడ మీద కొట్టనీకి పోయాడు. నేను కత్తి ఇట్లా పట్టుకోగానే నాకు ఈ చెయ్యి కట్ అయిపోయింది. ఈ చెయ్యి కట్ అయింది, ఇంకో ఈడ పడ్డది, కింద కాలుకు తగిలింది. గొడ్డలు కామ తీసుకొని పక్కకు కడేసినాం. కత్తి గుంజే వరకే కత్తికి మొత్తం ఎంత రక్తం కాలిపోయింది అంతా. ఆయన మాత్రం ఏమంటుండు, ఒకటే అంటుండు, 2-3 చంపేస్తా, కోర్టుకు పోతా, బెయిల్ తెచ్చుకుంటా, ఈ ల్యాండ్ కాడికి ఎవరు రాడు అని చెప్పేసి డేర్. ఆయన ఇంటలేడింగ్, ఆయన ఒకటే డేర్ మాట్లాడతా. ఆయన కొడుకు, ఆయన ఇంకా 2 తెచ్చుకోండు. మొత్తం అందరు కొడవాళ్ళు, గొడ్డాళ్ళు, కత్తులు, పెద్ద తలవారు పట్టుకొని వచ్చిండు. ఎట్లా వస్తాడు రా పోలీసు వాళ్ళు ఉంటే గుద్దగాడ పోలీసు వాళ్ళ మీద కూడా రాళ్ళు ఇసిరేస్తున్నారు. ముందే అటాక్ చేసిన కత్తులతో ఉన్నారు, 3-4 ఉన్నారు పోలీసు వాళ్ళు. వాళ్ళ ముందే అటాక్ చేసినాడు. కానీ ఆయన మాత్రం అందరి ముందు దేరుతో అంటున్నాడు, మెయిన్ క్యాన్స్ వాళ్ళు ఉన్నారో వాళ్ళ ముగ్గురు చంపేస్తే మీతో ఎవరు రారు అనేసి అంటున్నాడు. ఉదయం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇదైతే లేఅవుట్ 1986లోనే లేఅవుట్ చేశారు. ఇదంతా కూడా 40 ఫీట్ రోడ్డు. ఆ రోడ్ని కూడా బాలరెడ్డి కబ్జా చేసి మొత్తం ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకున్నారు. దీనిపైనే ప్లాట్ ఓనర్స్ అందరూ కూడా, దీనికి వెంచర్ అవతల ఉన్నటువంటి ప్లాట్ ఓనర్స్ అందరూ హైడ్రాకి ఫిర్యాదు చేయడం జరిగింది. హైడ్రా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఫెన్సింగ్ అంతా కూడా నిలమట్టం చేసింది. అయినప్పటికీ కూడా మళ్ళీ ఒక వేరే ఫెన్సింగ్ని తీసుకొచ్చి ప్రైవేటు వ్యక్తులతో ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళకి కోర్టు డిగ్రీ ఇవ్వడంతో తమ ప్లాట్లోకి వెళ్లే రోడ్నంతా కూడా క్లియర్ చేసుకునేందుకు ఇక్కడికి ఉదయం రావడంతో బాలరెడ్డి అనుచరులు అందరూ కూడా గొడ్డళ్ళు, కత్తులతో తమపై విచక్షణ రహితంగా దాడి చేశారు. ఈ దాడిలో 2 తీవ్రంగా గాయపడ్డారు. ఒక వ్యక్తికి తలకి గొడ్డలపై కొట్టడంతో అతని తల అంతా కూడా 10 కుట్లు పడ్డాయి. అతని పరిస్థితి విషమంగా ఉందని చెప్పేసి కూడా ప్లాట్ ఓనర్స్ చెప్తున్నారు. కాబట్టి బాలరెడ్డిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అతనిపై చర్యలు తీసుకోవాలి, లేదంటే ప్లాట్ ఓనర్స్ అందరూ కూడా ఆందోళనకు, ధర్నాకు దిగుతామని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు. గత కొన్ని సంవత్సరాల నుంచి ఇష్యూ నడుస్తుంది. అయినప్పటికీ కూడా బాలరెడ్డికి లోకల్ పోలీసుల అండ ఉండడంతోనే ఆయన ఈ విధంగా రెచ్చిపోతున్నాడని చెప్పేసి కూడా ప్లాట్ ఓనర్స్ చెప్తున్నారు. తామంతా కూడా రూపాయి జమ చేసి కష్టపడి కొనుక్కున్న ప్లాట్లకు వెళ్లే రోడ్డుని, అదేవిధంగా కొంత ల్యాండ్ని కూడా బాలరెడ్డి కబ్జా చేసి ఇదంతా ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకున్నాడని చెప్పేసి కూడా ఆందోళన చేస్తున్నారు. పోలీసులకైతే ఫిర్యాదు చేశాం. ఒకవేళ పోలీసులు చర్యలు తీసుకోకుంటే ఫర్దర్ యాక్షన్ కోర్టుకు వెళ్ళి న్యాయం కోసం పోరాడతామని చెప్పేసి కూడా కోయడా ప్లాట్స్ ఓనర్స్